వీడియో తీస్తున్నా. దాన్ని దింపుకొని పోలే అడవిని అనుష్కానే సగం కాడు మన దాకా బాగుంది. ఫోటో దింపాలని చూడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి మేము హల్దీకి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ప్రజెంట్ అయితే నా లుక్ ఇలా ఉంది. సో ఈసారి అయితే కట్టుకున్నాను. సో వ్యూ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. సో అక్కడ చూడండి, మా బాబు అయితే ఏలవుతున్నాడు అక్కడ. సో ఇప్పుడైతే వెళ్ళాలి, అంటే ఫంక్షన్ ఒక దగ్గర ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ ఒక ఫామ్ హౌస్లో అయితే స్టే చేస్తున్నాం అనమాట. సో 3-4 డేస్ కోసం ఇక్కడైతే ఉన్నాము. 3 డేస్ నిన్న అయితే వచ్చాము, ఈరోజు ఇంకా రేపు వస్తున్నా. సో ఇప్పుడైతే ప్రస్తుతం అందరూ అయితే రెడీ అయ్యి వెళ్తున్నారు. ఇక నేనైతే ఇక్కడ వీడియో కోసం ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ అయితే వచ్చాను అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది, ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలని అనిపించడం లేదు, అంత బాగుంది అనమాట. సో ఫ్రూట్స్ ట్రీస్ కూడా చాలా ఉంటాయి. సో చిక్కుపండు, ఇదైతే చిక్కుపండు చెట్టు. సో చూపిస్తాను మీకు, ఇదంతా చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు హల్దీకి అయితే వెళ్ళాలి కదా, కొంచెం అందరు హడావిడిగా ఉండరు. సో అందరు ఎల్లోనే కనిపిస్తారు ఈరోజు అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూడండి, సో ఇదే వచ్చేసి ఫామ్ హౌస్. సో ఇది బ్యాక్ సైడ్. సో ఫ్రంట్లో అయితే చాలా బాగుంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో ప్రశాంతంగా ఉంది. అడవిలో ఇది ఒక్కటే ఫామ్ హౌస్ అనమాట. సో ఇక్కడ నుంచి దూరం వరకు అసలు ఏ హౌస్ అయితే లేదు. సో ఇది ఒకటే ఉంది అడవిలో. సో ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నందుకు, అంటే ఇప్పుడు మ్యారేజ్ కోసం అందరూ వచ్చారు కదా, సో ఎక్కువ ఉన్నందుకు ఇక్కడైతే ఏం అనిపించట్లేదు. బట్ ఒంటరిగా ఉండడం అంటే కొంచెం భయంగానే ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఇంకా ఇది టూరిస్ట్ స్పాట్ అన్నమాట. సో బయటికి వెళ్ళి జనాలు తిరగడానికి అయితే వస్తారనమాట. వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తారంట ఈ ఫామ్ హౌస్లో. సో ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. సో చాలా బాగా చూసుకున్నారు. సో చాలా బాగా అయితే ఉంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఒక బాబు ఆడుకుంటున్నారు. నేను వెనకసిరి వస్తా, మౌషి అంటే వస్తా. నువ్వు ఎవరింటి అవుతావు? మా చెల్లి కూతురు అయితే ఏడుస్తుంది ఇక్కడ. సో దానికోసమే ఆడిపిస్తున్నారు, మా మరిది గారు అయితే ఆడిపిస్తున్నారు అనమాట. అక్కడ ఫ్లాగ్స్ అయితే ఎంత మంచిగా కొడుతున్నాయి కదా. సో 5 కలర్ ఫ్లాగ్స్ అనమాట. మేము రెడీ అయ్యి ఇక బయట వెయిట్ అయితే చేస్తున్నాము. ఇంకా కొందరు అయితే రెడీ అవుతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా కొందరు అయితే ఇక రెడీ అయ్యి వెళ్ళిపోయారు. సో మ్యారేజ్ వాళ్ళ ఎవరింటి దగ్గర అయితే మ్యారేజ్ ఉంటే అక్కడికైతే వెళ్ళారు. అంటే ఈరోజు హల్దీ అనమాట. ఇక నేనైతే ఇంకా వచ్చినాం, పెళ్ళికని వచ్చినాము, కానీ ఇంకా ఎక్కువ టైం అయితే ఇక్కడ ఈ ఫామ్ హౌస్ దగ్గరనే స్పెండ్ చేసినాము. అందరం అట్లనే స్పెండ్ చేసినాము. జస్ట్ నార్మల్గా అక్కడ వెళ్ళే వాళ్ళము, తినేవాళ్ళము, వచ్చేవాళ్ళము అనమాట. సో ఏదో హాలిడేస్కి వచ్చినట్లు అందరూ ఎంజాయ్ అయితే చేశారు. ఇక్కడ కొంచెం పైన స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది అనమాట. సో మస్తు రోజులు అయితే యూజ్ అయితే చేసలేరంట. సో అందుకే ఇంకా వాటర్ కట్టేసి ఇక్కడ కడుగుతున్నారు. సో ఎవరైతే ఇప్పుడు ఉన్నారు కదా, సో వాళ్ళది ఓన్ ఫామ్ హౌస్. మా పక్కన ఉంటుంది కదా. సో మా మరిది గారు గ్రాండ్ ఫాదర్ ఫామ్ హౌస్ అనమాట. సో అదంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మా బాబుకు ఫోటో దిగురా అంటే నాకు ఫోటో గీటో ఏం అవసరం లేదు పో అని అలా అనేసాడు. సో ఇంకా ఫైనల్గా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా చెల్లి ఇంకా వెనుకనే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వెళ్ళింది. తర్వాత మళ్ళీ పాప ఏడవడం స్టార్ట్ అయింది. సో ఫీడింగ్ కోసం ఇంకా మళ్ళీ అక్కడ ఉండిపోయింది. సో ఇంకా మేము మెల్లగా వెళ్తాము, మీరు రాండి అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి ఇంకా 10 మినిట్స్ అట్లా నడుచుకుంటూ రావాలి పెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి. సో ఇక్కడ హల్దీ కోసం అయితే అందరూ విలేజ్ వాళ్ళు అయితే వచ్చారనమాట. సో వీళ్ళ పద్ధతి ఏంటంటే పెళ్లి కూతురుకు ప్రతి ఒక్కరు వచ్చి హల్దీ పెట్టి, హల్దీ రోజు ఏంటంటే వీళ్ళు
పెళ్లి కూతురుకు సారీ అయితే తీసుకొని వస్తారనమాట. సో వీళ్ళందరూ విలేజ్ వాళ్ళే, ప్రతి ఒక్కరు సారీని అయితే గిఫ్ట్ అయితే చేస్తారనమాట. సో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లో కూడా సారీ ఇస్తారు. మళ్ళీ మీరు అనుకోవచ్చు అదే సారీ వాళ్ళకి ఇవ్వచ్చు అని అనుకోవచ్చు, కానీ వాళ్ళ పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆల్రెడీ వేరే సారీస్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి సారీ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ ఎల్లో లెహంగా అయితే వేసుకున్నారు కదా, ఆమెనే పెళ్లి కూతురు. సో డీజే సాంగ్స్పై డాన్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే ఇప్పుడు స్టార్ట్. సో తర్వాత అయితే ఇరగదీశారనమాట. సో ఇక్కడైతే అస్సలు ప్లేస్ లేకుంటే అంతమంది వచ్చి డాన్స్ చేశారు. ఇక్కడ వీళ్ళకు కామన్ అనమాట. సో గర్ల్స్ లేడీస్ అందరూ డాన్స్ చేస్తారు. విలేజ్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి డాన్స్ అయితే చేసిపోయారు అదనమాట. సో చాలా మంచిగా అయింది. సో మా పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు ఈ పెళ్ళిలో. మేము మ్యాక్సిమం యాక్చువల్లీ ఎక్కడైతే వెళ్ళాము, సో ఎవరి పెళ్ళిళ్ళ కంటే చాలా తక్కువ అన్నమాట. ఎప్పుడో ఒకసారి మన ఇంట్లో పెళ్ళి ఉంటేనే ఇలా వెళ్తాము, బట్ మ్యాక్సిమం వరకు అయితే వెళ్ళామంటే మేము ఉండేది ముంబైలో. మన పెళ్ళిళ్ళు అయితే ఇంకా అక్కడ విలేజ్లో ఉంటే చాలా కష్టం అయిపోతుంది, టైంకి అయితే వెళ్ళలేకపోతాం అనమాట. ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. సో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న మా పాప అనమాట. సో మా బాబు అయితే ఇంకా మస్తు డాన్స్ చేస్తున్నాడు. వాడు ఎప్పుడు ఎక్కడ డాన్స్ అయితే చేయలేదు. పాప అంటే స్టేజ్ డాన్స్ చేస్తుంది. సో ఓకే, ఆమెకి ఏం ప్రాబ్లం లేదు. వీడైతే కొంచెం షాయ్ ఫీల్ అవుతూ స్టార్టింగ్లో చేశాడు, కానీ జస్ట్ దుంకుతున్నాడు అంతే, వానికి ఏం రాదనమాట. సో పిల్లలతో అయితే మస్తు ఎంజాయ్ చేస్తుండ్రు. స్కూల్ కూడా డుమ్ అయింది. 3 days ఇక్కడ ఎంజాయ్ అయితే చేస్తుండ్రు, స్కూల్ డుమ్మా చేసి. సర్లే ఇంకా మళ్ళీ వస్తామా ఇంకా అని అట్లా అని ఇక్కడ వచ్చామన్నమాట. సో మా చెల్లి రిలేటివ్స్ కదా, ఇంకా రాకుంటే ఏమన్నా అనుకుంటారని ఇంకా వచ్చాము, ఎంజాయ్ చేస్తాము అదనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి సో ప్లీజ్ కామెంట్లు అయితే చేయండి, కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా, మీ ఒపీనియన్ చెప్తే నేను అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. బాయ్.